హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఈ కోరికలు మీరు కోరుకోవాలి, యూనివర్స్ మనకి తీరుస్తది అని చెప్పేసాను. అయితే ఈ కోరికలు కోరుకున్నప్పుడు వేటినైతే కోరుకుంటామో వాటి అంటే అవి జరిగేవి ఎన్ని రోజులలో మనకి సమకూరుతాయి? ఎన్ని రోజులలో జరుగుతాయి? మంచి ప్రశ్న అడిగావమ్మా. కంగారు పడిపోయి సమకూరాలి అని అనుకోవటం అనేది ఒక తప్పు. మన యూనివర్స్కి అడగటం. అయితే కొన్ని సందర్భాల్లో అంటే పీకల వరకు అప్పుల్లో ఉంటారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా నా లాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళ వల్ల తెలిసాక దీన్ని నమ్ముదామని అనుకున్నారు. ఎన్ని రోజుల్లో చెయ్యొచ్చు అని ఆ అప్పులు తీర్చుకోవడానికి ఎంత త్వరగా అందులో నుంచి బయటికి రావాలి అని చూస్తారు ఫస్ట్. దానికోసం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ 21 రోజులు చేస్తే ఖచ్చితంగా ఒక పని జరుగుతుంది అంటారు. 21 డేస్. మీరు చాలాసార్లు ఏదైనా ఒక పనిని కంటిన్యూస్గా 21 డేస్ చేస్తే అది మీ అలవాటుగా మారుతుంది అని అంటారు కదా. సో మీరు ప్రతి విషయం కూడా అలాగే. అయితే ఇక్కడ ఈ 21 డేస్ ఎలా చేయాలి అనే దాని మీద ఇది ఆధారపడి ఉంది. ఏదో ఊరికనే 21 రోజులు అన్నట్టు ఏదో మమా అనిపించేయటం కాదు. ఇక్కడ ఏంటవుతుంది అంటే 21 డేస్ అని ఎందుకు అన్నారు అనే విషయం తెలుసుకుందాం. పంచేంద్రియాలు కదా, పంచేంద్రియాలు అంటాము. ఓకే, తర్వాత జ్ఞానేంద్రియాలు కదా. పంచేంద్రియాలు పంచేంద్రియాలు అని అంటే ఇక్కడ కర్మేంద్రియాలు అంటే మన చేతులు కర్మ చేసేవి కదా. జ్ఞానేంద్రియాలు అంటే సెన్స్ ఆర్గాన్స్ కదా. పంచవాయువులు, ఓకే, పంచవాయువులు. అలాగే జటాగ్నులు అంటారు, పంచ జటాగ్నులు అంటారు. ఓకే, సో అంటే అగ్నులు. ఈ 5 అలాగే మన బుద్ధి లేదా చిత్తం ఏదైతే అనుకుంటామో అది, ఈ అన్నీ కలిపి 21. మన మానవ శరీరం చెందటానికి రూపం దాల్చడానికి ఈ 21 ఉంటాయి. ఈ 21 కూడా ఒకే దాని మీద లక్ష్యంగా ఫోకస్ చేసి మనం ఖచ్చితంగా దాని మీద మనం ముందుగా అనుకున్నట్టుగా 3 పూట్ల అదే ఫోకస్తో మనం ఇప్పటి వరకు తెలుసుకున్న అన్ని విషయాలని ఆధారంగా మీరు 3 పూట్ల ఒకే దృష్టితోటి మన థాట్స్ కానీ మన యాక్షన్స్ కూడా ఉండాలమ్మా. యాక్షన్స్ కూడా కలిపి మనం చేసినప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. అది అంటే జరుగుతుంది అంటే ఎవరో తీసుకొచ్చేసి నీకు ఇంత మూట ఇచ్చేయడు, ఇది ఇలాగే ఇచ్చేస్తాను మీ అప్పులు తీర్చేసుకోండి అని ఇవ్వరు. మనకి ఆల్రెడీ చెప్పినట్టుగా యూనివర్స్కి మనం చేస్తున్న బలమైన కోరిక, బలమైన తపన ఏదైతే అది యూనివర్స్కి చేరి ఎవరినో ఎక్కడో అట్రాక్ట్ చేస్తుంది. మన కోరికలు తీరటానికి ఒక మార్గం దొరుకుతుంది. దీనికి ఒక కథ మీరు చిన్నప్పుడు వినే ఉంటారు. అంటే దేవుడే వచ్చి మనకి ఇవ్వాలి అని లేదు. ఓకే, ఒక దేవుడు డివోటీ అన్నమాట, చాలా పూజలు చేశాడు, చాలా పూర్తిగా దేవుడికి కోసమని తన జీవితాన్ని అంకితం చేసినప్పుడు పెద్ద వరద వచ్చిందట. ఊర్లో వాళ్ళందరూ తప్పించుకోవటానికి బోట్లని ఇవని అవని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన మాత్రం నాకు దేవుడు వచ్చి కాపాడతాడు, నేను దేవుని పూజ చేశాను, నేను దేవుడే వచ్చి కాపాడతాడు అని అన్నాడట. ఈ లోపల ఎవరో ఒక చిన్న పడవలో వచ్చినాడు. ఎందుకు పంతులు గారు మీరు ఇక్కడ ఉండిపోతున్నారు, రండి స్వామి మాతో పాటు వెళ్ళి బతుకుదాము ఎక్కడో దగ్గర అంటే, లేదు నేను రాను, నేను నమ్ముకున్న దేవుడే వస్తాడు అని అన్నదట. అలాగా ఈ కథ విన్నారో లేదో. తర్వాత పెద్ద షిప్ లో వచ్చారట. వచ్చినా సరే లేదు నా దేవుడే వస్తాడు, మీ మనుషులతో నేను రాను అన్నదట. ఆ తర్వాత ఫ్లైట్ లో పులిహార పొట్లాలు ఇచ్చి బాబు రా వెళ్దాము అని అంటే, నేను రానంటే సరే అని ఆ పులిహార పొట్లాలు ఇచ్చి నువ్వు ఇక్కడే తిను అన్నది. తిన్నారట, వెళ్ళలేదట. ఆఖరికి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అడిగాడట, దేవుడా నేను ఎంతగా నమ్మాను, ఎంత పూజ చేశాను, నువ్వు మాత్రం ఇలా చేసావు, నాకు రాలేదు నన్ను కాపాడడానికి అని అంటే, దేవుడు అన్నాడు, సో బాబు పిచ్చోడా, నేనే రావాలి అంటే అవ్వదు కదా, నేను మొదటగా పడవతోటి పంపించాను, రెండోసారిగా నౌకతో పంపించాను, మూడవసారి నీకు ఫ్లైట్ లో కూడా పంపించాను, నేను ఇన్ని విధాలుగా నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వే గుర్తించలేదు అన్నదట. అలాగా మనం ఏదైతే కోరుకున్నామో అది వాళ్ళు తీసుకొచ్చి దేవుడు ఇవ్వడు. మన కోరిక బలమైందైతే దీన్ని మనం ఈ 21 రోజులు ఒక తపస్సుగా, కోరిక బలంగా, అలాగే నమ్మకంతో చేస్తే దానికి కావలసిన సోర్స్ అనేది కుదురుతుంది. ఆ సోర్స్ నుంచి మనకు వస్తుంది అన్నమాట. ఆ సోర్స్ని డెవలప్ చేసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, గ్రాప్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి. దాన్ని మన కోరికలు ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా మనం అన్ని
జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఉన్న డౌట్స్ అయితే చాలా వరకు మీరు నివృత్తి చేశారు మేడం. అండ్ ఇంకొకటి ఏంటంటే టైం అనేది అంటే ఎన్ని రోజులలో జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ నుంచి నాకు ఒక డౌట్ అయితే ఉండేది. సో ఈ రోజుతోనైతే నాకు ఆ డౌట్ అనేది క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ 21 డేస్ మీరు చెప్పినట్టు చేస్తే మనకి ఆ యూనివర్స్ నుంచి వెళ్ళి ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుందని మీరు చెప్పారు. అండ్ ఖచ్చితంగా ఇది నేను అంటే ఈ రోజు నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మంచిదమ్మా. మచ్ మేడం.